బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తుంది. కమిషన్ విచారణ అర్హతపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తుంది. కమిషన్ విచారణ అర్హతపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కేసీఆర్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో తీర్పు రిజర్వ్ కానుంది. ఎల్ నరసింహారెడ్డికి సంబంధించి ఏదైతే ఎల్ నరసింహారెడ్డికి సంబంధించిన కమిషన్ రద్దు చేయాలంటూ కూడా కోరుతూ కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ పిటిషన్ నేపథ్యంలో కూడా ఇరువైపులు ఉన్నటువంటి వాదోపవాదాలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ కూడా శుక్రవారం రోజు తీర్పును అయితే వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కమిషన్ విచారణ నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే కమిషన్ రద్దు చేయాలంటూ కూడా గతంలో టీఆర్సీ ఆమోదాలతోనే విద్యుత్ కొనుగోలు జరిగిందంటూ కూడా కేసీఆర్ పేర్కొనడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 2022 వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 2022 ఎండింగ్ వరకు కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో టీఆర్సీ ఆమోదం లేకుండానే కొనుగోలు జరిగిందంటూ కూడా విద్యుత్ అధికారి అయినటువంటి రఘు విచారణలో భాగంగా తెలిపిన విషయాలు అయితే మనకు ఇప్పటికే కమిషన్ దృష్టికి రావడం జరిగింది. అంతేకాకుండా కోదండరాం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరాం ను కూడా విచారించిన నేపథ్యంలో కూడా టీఆర్సీ ఆమోదంతో పాటుగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 2022 వరకు విద్యుత్ కి సంబంధించిన సరఫరా నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు కావాల్సినటువంటి విద్యుత్ సరఫరా అందకపోవడంతో ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి కొనుగోలు చేశామంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ కొనుగోలు నేపథ్యంలో కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కూడా వృధా చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయంటూ కూడా ఒకవైపు ఎల్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ చెప్తా ఉంటే, మరోవైపు విద్యుత్ అధికారితో పాటుగా కోదండరాం కూడా ఇదే మాటలు చెప్పింది. కాకపోతే దీనికి విరుద్ధంగా కూడా దీనికి యాంటీగా కేసీఆర్ ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ లో భాగంగా గతంలో టీఆర్సీ ఆమోదాలతోనే ఈ యొక్క విద్యుత్ కొనుగోలు జరిగింది. విద్యుత్ కి సంబంధించినటువంటి సరఫరా నేపథ్యంలో ఏదైతే భద్రాద్రికి సంబంధించి కావచ్చు, యాదాద్రికి సంబంధించినటువంటి కొనుగోలు కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తిగా టీఆర్సీ ఆమోదంతో కొనుగోలు జరిగిందంటూ కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదోపవాదాలు వినిపించిన నేపథ్యంలో కూడా మొన్న రిజర్వ్ అయినటువంటి తీర్పుకు సంబంధించి ఈ రోజు తీర్పు వెల్లడికానుంది. మరి ఈ కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతా ఉంది? కేసీఆర్ విచారణకు హాజరు కావాలంటూ తీర్పు ఇవ్వబోతుందా, లేకపోతే కేసీఆర్ ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో పీఆర్సీ ఆమోదంతోనే జరిగింది అన్నటువంటి యాంగిల్లో
తీర్పు ఇవ్వబోతుందా అన్నటువంటి ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క పిటిషన్ కి సంబంధించిన విచారణ మధ్యాహ్నం టేబుల్ పైకి రాబోతా ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ వేసిన పిటిషన్ మరి నెగ్గుతుందా ఒగ్గుతుందా అన్నటువంటి ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా, లేదు అంటే అది కంటిన్యూ చేయొద్దు, అది కమిషన్ కన్నా రద్దు అయితే మాత్రం కేసీఆర్కి పాజిటివ్గా ఉండి గులాబీ బాస్కి కొంత ఊరట కలిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లభించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కమిషన్ కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి యాంగిల్లో కూడా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ మనకు కనిపిస్తా ఉంది. కాకపోతే ఆ పిటిషన్ నేపథ్యంలో కూడా ఇక్కడ 2 పాయింట్లు మనం ప్రధానంగా అర్థం చేసుకుంటే, గతంలో విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘుతో పాటుగా ఏదైతే సిజేఎస్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరామ్ ను కూడా విచారించడం జరిగింది. విచారణలో భాగంగా కేసీఆర్ ను కూడా 2 దఫాలుగా కూడా కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడ్డాయి. కేసీఆర్ ను పిటిషన్ కావాలన్నటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఇప్పటివరకు అయితే హాజరు కాలేదని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆమోదం ఏదైతే ఉందో ఆమోదానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా నిషేధిస్తూ దీనికి సంబంధించిన తీర్పు రిజర్వ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఏ తీర్పు వస్తుంది అన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొంది. బట్ ఒకవేళ మీరు అన్నట్టుగా కేసీఆర్ కు ఊరట లభించాలి అంటే కమిషన్ రద్దు అయితే మాత్రం కేసీఆర్ కు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.